ఒక్కసారి గట్టిగా చప్పట్లతోటి ముఖ్యమంత్రి గారు ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే మీ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని తెలంగాణ నిషాముక్తి తెలంగాణ చేయాలనేటువంటి సంకల్పం తీసుకున్న ముఖ్యమంత్రి గారికి ఒక్కసారి గట్టిగా వేదిక మీద ఉన్నోళ్ళు ముందున్న వాళ్ళు అందరూ కూడా గట్టిగా చప్పట్లతోటి. ఈ అమ్మ కొడతలేదు, ఆయన కొడతలేడు, మా అందరు కొట్టాలంటే మీరు కూడా నా అందరు మరొకసారి గట్టిగా చప్పట్లతోటి. ఎందుకంటే మనం నిత్య జీవితంలో అనేక ఈవెంట్స్లో పాల్గొంటూ ఉంటాం, కానీ దీన్ని ఒక ఈవెంట్ కింద చూడద్దు. భవిష్యత్తులో మన సమాజాన్ని కాపాడడానికి మనం ఈరోజు ఒక సంకల్పం తీసుకుంటున్నామనేటువంటి మాటతోటి మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. వేదిక మీద ఉన్న పెద్దలు, సహచార మంత్రి గౌరవనీయులు లక్ష్మణ్ కుమార్ గారు, గౌరవ నగర మేయర్ విజయలక్ష్మి గారు, శాసనసభ్యులు బీర్ల ఐలయ్య గారు, కార్పొరేషన్ చైర్మన్లు, అదేవిధంగా ఐపీఎస్ ఆఫీసర్లు శాండిల్య గారు, సివి ఆనంద్ గారు, సుధీర్ బాబు గారు, ఐఏఎస్ ఆఫీసర్లు శైలజ గారు, అనిత రాజేంద్రన్ గారు, హరిచందన గారు, హరికిరణ్ గారు, వేదిక మీద ఉన్న ఇతర పెద్దలు, ఇక్కడికి విచ్చేసినటువంటి మిగతా ఈ యొక్క సామాజిక కార్యక్రమంలో ప్రపంచ స్థాయిలో అంతర్జాతీయ మారక ద్రవ్యాల వినియోగంపై దానికి సంబంధించినటువంటి చైన్ బ్రేక్ చేసేటువంటి దినంగా మనం ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించుకుంటా ఉన్నాం. నేను పోలీసు అధికారులను కూడా కోరుతా ఉన్నా, లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్లో ఇంకా ఏ అంశంలో అయినా కొంత సడలింపు ఇవ్వచ్చు, కానీ మారక ద్రవ్యాల కేసు వస్తే ఎటువంటి రెండో ఆలోచన లేకుండా చాలా కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని నేను భావిస్తా ఉన్నా. ఎందుకంటే ఇది పిల్లలు కూడా దయచేసి ఇక్కడికి వచ్చినాం, ఏదో వేదిక మీద పెద్దలు మాట్లాడుతూ ఉన్నారు, ఈ పూటకు అయిపోయిందని కాదు. ఇది మన జీవితాలతోటి ముడిపడి ఉన్నది. మన జీవితాలతో పాటుగా మనకు జన్మనిచ్చి మన పెద్ద ఆశలు పెట్టుకున్నటువంటి తల్లిదండ్రుల యొక్క ఆలోచన విధానం మీద ఆధారపడింది. ఈరోజు తల్లిదండ్రులు తమ వృత్తిపరంగా చాలా బిజీగా ఉన్న కారణంగా పిల్లలను దగ్గరగా పరిశీలించకపోతా ఉన్నారు. భారత ఈ యొక్క ప్రపంచంలో ఇంత పెద్ద వ్యవస్థ మారిన తర్వాత ఒక గ్రామమే ప్రపంచంగా మారిపోయినటువంటి పరిస్థితులలో ఈ పోటీ ప్రపంచంలో బతకడానికి ఉరుకుతూ ఉంటుంటే క్షేత్ర స్థాయిలో చెడుకు తొందరగా అట్రాక్ట్ అవుతూ ఉన్నారు. చెడు అబద్ధం ఊరంతా తిరిగేసేటప్పటికీ నిజం బయటికి రాదట. అదేవిధంగా తప్పుడు అనే మాట ఎంత తొందరగా అట్రాక్ట్ అవుతుందో మంచి 50 సార్లు ఇటువంటి మీటింగ్లు పెట్టినా అర్థం చేసుకునేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి ఒకటే మాట దయచేసి అందరికీ కోరుతా ఉన్నాం, ఈరోజు ఒక ప్రతిజ్ఞ తీసుకొని మేము మారక ద్రవ్యాలకు తీసుకోం, ఎవరు తీసుకున్నా ప్రభుత్వంలో ఉన్న పెద్దల దృష్టికి తీసుకొచ్చి దాన్ని నివారించే ప్రయత్నం చేస్తామనేటువంటి ప్రతిజ్ఞ చేయాల్సిన అవసరం ఉన్నది. ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం ఏర్పడగానే ఒక ప్రత్యేకమైనటువంటి నార్కటిక్ డ్రగ్స్ విభాగాన్ని ఏర్పాటు చేసి దానికి ఒక అధికారులను నియమించి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవలనే సిబి ఆనంద్ గారు గోవాకి వెళ్ళి సప్లైర్ చైన్ కూడా బ్రేక్ చేసినటువంటి పరిస్థితి. అందుకే నేను ఒకటే మాట కోరుతా ఉన్నా, దయచేసి కొంత థ్రిల్ అనిపిస్తుండొచ్చు, మొదటిసారి స్నేహితుడు బర్త్డే రోజు ఇంకో కార్యక్రమం రోజు ఇది వాడు కొద్దిగా నీకు మంచిగా హాయిగా ఉంటుందంటే అది అలవాటుగా మారి జీవితాలు చెడిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి దయచేసి సమాజంలో మనం బాధ్యతగా వ్యవహరించాలంటే ఇటువంటి సమాజ హితం కాని పనులు, సమాజానికి నష్టం జరిగే పనులు, భవిష్యత్తు తెలంగాణ యువతకు సంబంధించి దెబ్బతినే పనులు. ఎందుకంటే ఇంత పెద్దలు చెప్పినారు, గతంలో శత్రువులు దాడులు చేసుకునేటువంటి వాళ్ళు, ఈరోజు శత్రువు దాడి చేయాల్సిన అవసరం లే, నీకు ఒక చెడు అలవాటు నేర్పితే నీకు నువ్వే నశించిపోతావు అనేటువంటి ఆలోచనతో ఇటువంటి మారక ద్రవ్యాలను కొంతమంది అనైతికంగా ఈ వృత్తిలో ఉంటా ఉన్నారు. వాళ్ళందరూ కూడా పరివర్తన తెచ్చుకోవాలి. వృత్తి బతకడానికి అనేక రకాల వ్యవహారాలు ఉన్నాయి, అనేక రకాల బతకచ్చు, కానీ సమాజాన్ని చెడగొట్టి ఉజ్వలైన పిల్లల భవిష్యత్తుతో ఆడుకునేటువంటి వాళ్ళ పట్ల పోలీసులు ఇప్పటికే కఠినంగా ఉన్నా సమాజం కూడా అటువంటి వాళ్ళను వెలివేసేటువంటి పరిస్థితి రావాలని కోరుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి శాఖ అధికారులకు, శాండిల్య గారికి, రేపు మళ్ళీ శిల్పారామంలో ముఖ్యమంత్రి గారితో కూడా కార్యక్రమం ఉంది. ఈ కార్యక్రమం ఈ ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం ఒకటే, మారక ద్రవ్యాల
నిషేధిత రాష్ట్రం తెలంగాణ, మారక ద్రవ్యాలు తెలంగాణలో కనపడవద్దు అనేటువంటి నినాదంతో పోతున్నటువంటి తెలంగాణ ఇది. అందుకే అందరూ భాగస్వాములు కావాలి. నాకే సంబంధం, నాది చదువుకునే వయసు అని అనుకోకుండా ప్రతి ఒక్కరూ తొందరగా చెడుకు అట్రాక్ట్ అయ్యేటువంటి ఈ ఏజ్లో దానికి దూరంగా ఉండే ప్రయత్నం చేయాలని కోరుకుంటూ నిర్వాహకులకు ఇక్కడ ఇచ్చేసిన అందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు, ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.